ఏమైందో నాకైతే తెలీదు. కానీ ప్రతిరోజులాగా ఆ పరిస్థితి మాత్రం లేదు. వాతావరణంలో తేడా కనిపిస్తోంది. ఏమిటి తేడా కనిపిస్తోంది తెలియటం లేదు. అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విచిత్రమైనటువంటి మూమెంట్స్ తీసుకుంటున్నాయి. గాలి పెద్దగా లేదు, ఏమీ లేదు. కానీ ఆ వస్తువులు ఎందుకు కదులుతున్నాయో తెలియదు. అక్కడ కాగితాలు, అక్కడ పడేసి ఉన్నటువంటి కాగితాలు అవి ఎగురుకుంటూ వస్తున్నాయి. ఎందుకు ఈ కాగితాలు ఎగురుతున్నాయి? నిజంగా చెప్పాలి అంటే అక్కడ వచ్చేటటువంటి గాలికి నా తల మీద ఉన్న వెంట్రుకలు కూడా కదలటం లేదు. కదలవు అసలు, అంత తక్కువ గాలి వస్తుంది. అయినప్పటికీ ఆ కాగితాలు ఎగురుతున్నాయి, ఎగిరి వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఎగిరి పమ్మకొండం వైపుకి వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. సరే, నేను అట్లాగే ఇలా అనేకమైనటువంటి, ఒకటి కాదు అనేకమైనటువంటి అనుభూతులు కలుగుతున్నాయి ఆ రోజున. ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. సరే, నేను హోమం ప్రారంభం చేశాను. చేసిన తర్వాత హోమం మంచి చండీ హోమం మంచి దీంట్లో జరుగుతోంది. అలా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో నాకు నా కళ్ళ ఎదురుగా, నేను కళ్ళు తెరిచి హోమం చేస్తున్నాను. చేతిలో చండీ సప్తాహిత పుస్తకం ఉంది. ఆ పుస్తకం చూసి నేను హోమం చేస్తూ ఉన్నాను, ఆజ్యం వేస్తూ ఉన్నాను. మంట బాగా పైకి లేస్తూ ఉన్నది. నాది అక్కడ రేకులతో వేసినటువంటి ఒక షెడ్డు లాంటిది. ఇక్కడికి ఈ హోమకుండం మీద ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఉయ్యాల వచ్చింది, ఒక తాడు కట్టి ఉంది. ఆ తాడుని పట్టుకుని ఒక 16-17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్ల దాని మీద కూర్చుని ఉయ్యాల ఊగుతోంది. ఆ పిల్ల కట్టుకున్నటువంటి లంగా, తను వేసుకున్నటువంటి ఆ పైన వేసుకున్న ఆ ఓణి, అవి రెండు కూడా కిందికి జాలువారుతూ ఉన్నాయి. హోమగుండంలో ఈ అగ్ని అనేది ప్రజ్వరిల్లుతోంది. అవి అంటుకునే ప్రమాదం ఉంది. నాకేం తెలియటం లేదు. ఒక్కసారి కేక పెట్టాను. ఏమిటి? పక్క వాళ్ళు అదిరిపోయి ఏమిటి అన్నారు. అవి అంటుకుంటే ఏం కావాలి?